రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ అడవులు మురికి నీటితో నిండిపోతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి డ్రైనేజీ వాటర్ ఫారెస్ట్లో వెళ్తున్నాయి. దీంతో పక్షులు, జంతువుల మనుగడకు ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణవేత్తలు. మరోవైపు దోమలు, మురుగునీటి దుర్గంధంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు స్థానికులు. హైదరాబాద్ సమీపంలోని గుర్రంగూడ అడవులు మురికి గుంటలుగా మారిపోతున్నాయి. అడవులకు సమీపంలోని జనావాసాలు, జీహెచ్ఎంసీ, బడంగపేట్ మున్సిపాలిటీల నుంచి వచ్చే వ్యర్థ జలాలు, జలమండలి మురుగంతా కలిసి 103 ఎకరాల అటవీ భూములను మురుగునీటి చెరువులుగా మార్చాయి. హరిహరపురం, బిఎన్ రెడ్డి కాలనీలతో పాటు పలు కాలనీల ప్రజలు దోమలు, మురుగునీటి దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారు. 10-12 ఏళ్ల నుంచి మురుగు, వ్యర్థ జలాలను అడవుల్లోకి వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. సాగర్ కాంప్లెక్స్ నుంచి వస్తున్న ఓపెన్ డ్రైనేజీ నీరు నేరుగా అడవిలోకి వెళ్తుంది. వరదను మళ్లించేందుకు ప్రత్యేక డ్రైన్లు ఏర్పాటు చేసిన సాగర్ కాంప్లెక్స్ కల్వర్ట్ దగ్గరకు రాగానే వరద, మురుగు కలిసిపోతున్నాయి. కాప్రాయి చెరువు తూములు మూసేయడం, చెరువు కింది భాగంలోని కాలనీల ప్రజలు వరద ముంచెత్తకుండా కట్టలు కట్టుకోవడంతో మురుగంతా అడవుల్లోకి వెళ్లి మురికి గుంటలుగా మారుతున్నాయి. మా కాలనీలోకి వరద నీరు పక్కనున్న ఫారెస్ట్ లోంచి ఎంటర్ అవుతున్నది. అది మెయిన్గా అందులో ఈ స్వామినారాయణ కాలనీ, హరితపురి కాలనీ వాటి నుంచి వచ్చే డ్రైనేజీ అది మిక్స్ అవ్వడం వలన బాగా కలుషితంగా ఉండి వాసన నుండి దోమలు అవి వస్తున్నాయి. మా ఇళ్ళ మా సందులన్నీ కూడా వరద నీరు, మురుగు నీరుతో మునిగిపోయింది. ఇదంతా పక్కనున్న హరిహరపురం వాళ్ళు కూడా ఈ చెరువులోకి, వాళ్ళ చెరువు కప్పల చెరువులోకి నీరు రానివ్వకపోవడం వలన ఆ నీరు కూడా ఇటే వచ్చి చేరుతుంది. దీనికి పరిష్కరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం జీహెచ్ఎంసీని. అలాగే ఇప్పుడు డిప్యూటీ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇంకా వాళ్ళు పాజిటివ్గా ఉంటారని మేము అనుకుంటున్నాం. అడవిలోకి మురుగు వస్తోందని కాలనీల ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి. జీహెచ్ఎంసీ, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, జలమండలి జీఎం, బడంగపేట్ మున్సిపల్ కమిషనర్లకు ఈ సమస్యను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. ఈ ప్రాబ్లంను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి స్థానికంగా ఉన్న ప్రజలు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తొందరలోనే పర్మనెంట్ సొల్యూషన్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు ఫారెస్ట్ అధికారులు. పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఈరోజు అందరి కాలనీ వాళ్ళని పిలిచి ఆ జీహెచ్ఎంసీ వాళ్ళని ప్లస్ బడంగపేట మున్సిపాలిటీ కూడా ఈరోజు అధికారులు అటెండ్ అయిన తర్వాత వాళ్ళు ఏరియా డైవర్షన్ తీసుకొని ఒక లైన్ వేసి దాన్ని సొల్యూషన్ చేస్తామని చెప్పారు. ఈరోజు అడవులకు మురుగునీరు రాకుండా చూడాలని కోరుతున్నారు పర్యావరణవేత్తలు. లేదంటే వన్యప్రాణులు చనిపోయి జీవ వైవిధ్యం దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు.